బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు సోపతే అని కాంగ్రెస్ అంటది. కాంగ్రెస్ బీజేపీ దోస్తులే అని గులాబీ పార్టీలు గులుగుతారు. ఏ ముచ్చట చూసి ఎవరితోని ఎవరు సాయిత కూడిరంటారో తెలియదు గాని ఒక్క ముచ్చట్ల మాత్రం సెంట్రల్ పవర్లున్న బీజేపీ, స్టేట్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఫ్రెండ్స్ అయినట్టే కొడుతుంది. ఏమన్నా పనికొచ్చే ముచ్చట్లేనా అనంటే అది కూడా కాదు. తోటి లీడర్ల మీద 90 మాటలు అనుకుంటా పార్టీలే పంచాదులు పెట్టుకున్నట్లా. మరి ఇంతకు ఏ లీడర్లు కయాలు పెట్టుకురట అనంటే చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి కాంపిటీషన్ గట్టిగానే ఇచ్చేటట్టున్నారు పోరి కమలయ్యలు కూడా. లోపలి పంచాదులతోనే పార్టీ పతారని పల్సగా చేసుట్ల హస్తం పార్టీకి దోస్తానైనట్టే ఉన్నారు. ఓ దిక్కు దేశం కోసం ధర్మం కోసం అనుకుంటా మోతవారి మోడీ సార్ తనలాడుతుంటే ఇక్కడ స్టేట్ లీడర్లు మాత్రం పార్టీల నాయల్వ కోసము నా ఇజ్జత్ కోసం అనుకుంటా గల్లాలు ఒక్కటి పట్టుకోకుండా గట్టిగానే ఫైటింగులు చేసుకుంటురట. అందరికతేమో గాని ఈటలా బండి సంజయ్ నడమైతే పచ్చగడ్డిని మంచినీళ్ళ ముంచి తడిపేసినా కూడా భగ్గుమంటుందట భాజపాల. నా హుజురాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ పెత్తనమేంది అని గంపగుత్తగా కోపం చూయిస్తుండట ఈటల రాయందరు. నన్ను రాష్ట్రంలో తిరగనిస్తలేడు, నా వెనక తిరిగే అనుసరులకు పార్టీల పదవులు రాకుండా అడ్డం పడుతుండు బండి అని ఈటల తోటలో తానే చెప్పుకొని ఘాటుగానే మాటలు అంటున్నాడట. నాకు రావాల్సిన పెద్ద పెద్ద పదవులను దక్కనేకుండా దగ్గరుండి ఆపుతున్నాడు బండి సంజయ్ అని దండిగా ఫీల్ అవుతుండట ఈటల అని పార్టీ ఆఫీస్ సైడే 10 మందిల ముచ్చట్లు వెళ్తున్నాయట. ఇక ఇంకో దిక్కు ఈటల కావాలని ఇరికించుకుంటా కుట్రలు చేస్తున్నాడు. నా అధ్యక్ష పదవి పోతందుకు నాటకాలేసి వెనకంగా కథ నడిపించింది ఈటలనే అనుకుంటా బండి సంజయ్ కార్యకర్తల తాన కండ్లెరయ్యేస్తున్నాడట. ఈటలతో పాటుగా ఇంకో ఎంపీ కూడా నా కుటుంబాన్ని బద్నాం చేసి బట్టగాల్చి మీదేసినట్టు చేసిరు అనుకుంటా కరీంనగర్ క్యాడర్ తో చెప్పుకుంటా ఫైర్ అవుతుండట బండి సంజయ్. అయితే ఇట్లా ఇద్దరు నడవ పంచాదులు అని నొచ్చురు ఇలా కొత్త కాదు. ఇదివరకే ఈటలకు సూటి పెట్టినట్టు రాతలు రాసుకుంటా నీ ఏడుపు వల్లనే పార్టీ ఈ గతికి వచ్చింది అనుకుంటా ఫ్లెక్సీలు పెడితే పెద్దలొల్లే అయింది పార్టీలా. ఈ కేసు పెట్టి అడుచుకుంటే బండి సంజయ్ అనుసరుల కొందరు ఈ పని చేసిరని తేలిన ముచ్చట అందరు చూస్తుంది. ఇక ఆడితోనే ఆగకుండా మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటా ఈటలుండి నేను ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివే రకం కాదు, ఒకరి చేతిలో రిమోట్ కంట్రోల్ ఎక్కువ ఉండేటోని కాదు అని అనే వరకలా ఈ కామెంట్లన్నీ ఖచ్చితంగా బండి సంజయ్ కౌంటర్ వేస్తట్టే ఉన్నాయని బయటోళ్లే కాదు భారతీయ జనతా పార్టీ లీడర్లే బాజాబ్తా బయటికి మాట్లాడుకున్నారు. ఇట్లా రోజుకో తీరు రోస్ట్ చేసుకుంటా ఒకరి మీద ఒకరు పాత సినిమాల తీరు పోటీల మీద ఈటలు బాణాలు చురుకునే వరకలా లోపల పంచాయతీలతోని పార్టీ పల్సగా అయ్యేటట్టున్నది. లొల్లి బయటికి తెలిస్తే పబ్లిక్ లో ఇజ్జత్ పోయేటట్టున్నది. కమలాని ఇంత ఎగురు పెట్టాలంటే ఇసొంటి ఎంబటే బంద్ పెట్టాలని హైకమాండ్ ఇద్దరు నడమ రాజీ కుదిర్చేందుకు చర్చలు చేస్తుందని వస్తున్నది. మరి ఢిల్లీ దాకా పోయిన పంచాది మాటలతోని మీటింగులతోని ఏమైనా తేలుతుందా? ఇట్లా కయ్యాలు పెట్టుకోకుండా కమలం గెలుపు మీద కాన్సన్ట్రేషన్ పెంచుదామని ఇద్దరు లీడర్లు చేతిలో చేసి చేయి పార్టీని పవర్లకు రానియకుంటా కార్ పార్టీకి జోరుకు బ్రేక్ లేసుకుంటా మరి మంచిగా ముంగడి పోయి పనితనం చూయిస్తారనేది రేపు చూడాలి. ఇక సింహ చీకట్లను అర్ధరాత్రి టైంలను ఊర్లను చుట్టూ మనుషులే లేని కాన్నో అని కాదు, 100 మంది పోతున్న రైళ్లలో కూడా ఆడవిల్లల్ని షిడాయించే సిగ్గు తప్పిన వాళ్ళు మస్తుగా ఉంటారు. ఇసోంటోళ్ళు ఏడికి పోయిన ఉంటారని ఈ బుజ్జి అందరి తీరు ఊకోలేదు. చెప్పుతోని కొట్టిన దానికంటే శరం ఎక్కువనే వచ్చేటట్టు చేసింది. శబ్బాష్రా బుజ్జి. వీనికి సిగ్గు శరం అనేటి శంశమందం ఉన్నా కూడా ఇంటికి పోయేదాకా కూడా ఆగొద్దు, రైల్వే స్టేషన్లలోనే మొలతాడుతోని ఊరేసుకోవాలి. అట్లా ట్రీట్మెంట్ ఇచ్చింది. మరి అయితే భుసావల్ వర్ధా ప్యాసింజర్ల పోతుందట ఈ బుజ్జి. ఈ సిగ్గుదాపిన జీడిత్తుగాడు ఈమెతోని గలీజ్ గా ప్రవర్తించిండు. కామెంట్లు చేసుడు, కథలు వడుడు కానిచ్చిండు. ఓపిక వట్టి ఇట్లా కాదని లేచొచ్చిన ఈ బుజ్జి ఏమనుకుంటున్నావురా బట్టేవాస్ పెయ్యి ఎట్లుంది అనుకుంటా తిట్టే వరకల్లా అప్పుడు నిద్ర లేచి సోయొచ్చిన తోటి ప్యాసింజర్లు ఇక ఆలుగుడుండి బుజ్జికి సపోర్ట్ ఇచ్చి వీన్ని తిట్టుడే కాకుండా పొట్టు కొట్టిరట. ఆ టెన్క సీట్లను కూసబెట్టి ఇట్లా పెదాలకు చెంపలకు శక్కుమని మెరిచేటట్టు లిప్స్టిక్ పెట్టి 2 చేతుల గాజులు కూడా తొడిగి ఆమె ఏలికున్న బంగారు ఉంగరంతోని వానికి దిష్టి కూడా తీసి మళ్ళా ఏలికి పెట్టుకుంది. ఇంత చేసినాక ఈ ఈర్పైన గాడు మళ్ళా జిందగిలా ఆడోళ్ళ తెరువు పోతుండొచ్చునా చెప్పుండ్రి. ఎవరి తెరువు పోతే ఏం చేస్తారో మళ్ళా అని ప్యాంటు పచ్చిగా చేసుకోడు. అంత భయం పుట్టించింది మరి ఈ బుజ్జి. కానీ ఈడు రైలు దిగే లోపట్నే ఈ వీడియో ఇరుగమరగ వైరల్ అయ్యి ఈయన ఊరోళ్ళు ఇంటోళ్ళు దోస్తుగాలు చుట్టాలు కూడా చూసుండొచ్చు. ఓ ఆడవిల్లతోని లిప్స్టిక్ పెట్టించుకొని గాజులు వేపించుకొని ఇజ్జత్ తీసుకున్నావు గారా ఇగరం తప్పినోడా అని ఎన్ని తిట్టిరు కావచ్చు. ఆ లెవెల్నో షిడాయిస్తేనో సిగ్గు తప్పినట్టు నడుచుకుంటేనో మనకేంది అని ఊకోకుండా తోటి ప్యాసింజర్లు ధైర్యంగా ముందుకొచ్చి సపోర్ట్ ఇస్తే ఇగో ఈ సొంటోళ్ళు ఇంకోసారి ఇజ్జత్ తప్పిన కథలు వాడుకుంటుంటారు. ఈ బుజ్జి లెక్క బుద్ధి చెప్తారు. ఏమంటారు లా?